కేసీఆర్ కు సిట్ నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. కోటి కాల్పుల ఘటనలో కీలక పరిణామం, వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్. రాష్ట్రంలో సంచలనంగా మారిన మరో స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన. వాంతులు విరోచనాలతో బాధపడుతున్న 20 మంది విద్యార్థులు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు. పథకాల అమలు తీరుపై స్వయంగా ఆరా తీసిన ముఖ్యమంత్రి. నేడు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు చేసిన వైసీపీ నాయకులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నందినగర్లోని కేసీఆర్ నివాసం ముందు గోడకు నోటీసులు అంటించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. గోడకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందారు అంటూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. సిట్ అధికారులకు కేసీఆర్ స్వయం తన చిరునామాను అందించారని కేటీఆర్ గుర్తు చేశారు. అయినప్పటికీ ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గోడకు నోటీసులు అంటించడం పైశాచిక చర్యలని మండిపడ్డారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులు వారు ఉంటున్న ఇంటికి వెళ్లి విచారించాలని నిబంధనలు చెబుతున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. కోటి బ్యాంక్ స్ట్రీట్ ప్రాంతం ఇవాళ ఉదయం కాల్పులతో ఉలిక్కి పడింది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం సమీపంలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఒక వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి 6 లక్షలతో పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోలో ఉదయం సుమారు 7 గంటల సమయంలో రిషద్ తన స్కూటీపై కోటిలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన 2 గుర్తు తెలియని వ్యక్తులు రిషద్ తన స్కూటీ దిగేలోపే అతన్ని చుట్టుముట్టారు. తొలుత తుపాకీతో బెదిరించి నగదు బ్యాగ్ను లాక్కోవడానికి ప్రయత్నించారు. అయితే రిషద్ వారిని గట్టిగా ప్రతిఘటించడంతో దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. అనంతరం తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన రిషద్ వద్ద 6 లక్షల నగదును లాక్కొని దుండగులు స్కూటీపై అక్కడి నుంచి వేగంగా చాదర్ఘాట్ వైపు పారిపోవడం సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. हो गया చేతుల గంధం ఎర్లీ అవర్స్ లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్డ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో కుప్పలో 2వ రోజు పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు. శనివారం ఆయన బెగ్గిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారుల ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు.
గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. వారి యోగక్షేమాలను విచారించి ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి 3 లబ్దిదారులకు తన చేతుల మీదుగా పింఛన్లు అందించారు. ఇంటికి వచ్చి పింఛన్ అందించడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంలో భాగంగా సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానివల్ల లాభం లేదు, నష్టమే వస్తుంది. ఎప్పుడు రామ్దేవ్ గురువు చెప్తా ఉంటాడు, మనిషి జన్మ 120, 130 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. కానీ 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 30 సంవత్సరాలు తినేస్తున్నారు. అంటే ఏమవుతుంది? ఇంకా అజీర్ణం, షుగర్, అన్ని రోగాలు వచ్చేస్తాయి. అక్కడి నుంచి భగవంతుడిచ్చిన ఆయుస్సుని మనం చేజేతులారా తగ్గించుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకనే మితంగా తినడం, తినే తిండి కూడా మీరు ఆలోచించుకోవాలి. మనం తిండే తిండి పౌష్టికాహారం తింటున్నామా? ఒకప్పుడు మనందరం కూడా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత అసత్య వ్యాఖ్యల వల్ల కోట్లాది హిందూ భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని సీబీఐ స్పష్టంగా తేల్చినప్పటికీ ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోవడంపై ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను కాపాడుతూ చేసిన మహాపచారానికి ప్రతీకారంగా కాకుండా ప్రక్షాళనగా స్పందించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఇప్పుడు నేను బోర్డు మెంబర్గా నాకు తెలుసు, కంపల్సరీగా కింద స్టార్ట్ అయితే తిరుపతి నుంచి స్టార్ట్ అయితే పైకి వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా టెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ అంత ఈజీగా శాంపిల్స్ తీసుకొని ఇక్కడ ఒక్కటేసాట కాదు, కింద నుంచి శాంపిల్ తీసుకొని ఆడ చూస్తారు. మళ్ళీ పైనకి వచ్చిన తర్వాత మళ్ళా ల్యాబ్లో టెస్ట్ చేసి అన్ని తర్వాతనే మొత్తం పోతాయి. ఇప్పుడు ఒకటి ఎవరికి తెలియదు, ఒకటే ఆవుల దాన విషయంలో మనం పూర్వకాలం ఉండే మేపుకు దీనికి ఇప్పుడు ఉండే దానాకు డిఫరెన్స్ వస్తుంది. మనం ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి మొత్తం అదంతా తీసుకొని వస్తున్నాం. అది మామూలుగా మనం పాలలో ఇప్పుడు కూడా మనం ఎవరైనా మన ఆవు పాలు తీసుకొని వస్తే ఆ పాలు బాగా స్మెల్ వస్తున్నాయి. అది కావాలంటే ఎవరైనా దానివల్ల దానా మీద కూడా ఒకసారి ట్రీట్మెంట్ మనం మామూలుగా వట్టి మేత పెట్టి మామూలుగా గడ్డి మేసే ఆవుల పరిస్థితి, ఇట్లా మనం అడిషనల్ గా దానా పెట్టే ఆవుల పరిస్థితి డిఫరెన్స్. అది వాళ్ళు తెలుసుకోలేకుండా మాట్లాడితే మాత్రం అన్యాయము. మీరు అప్పుడు ఆవు మొత్తం కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు, మళ్ళీ అంతలోకి ఎట్లా మారిపోతుంది అంటే మీరు మాట్లాడేది కరెక్ట్, ఇంకొకరు మాట్లాడేది కరెక్ట్ గా మీరు మళ్ళీ ఎందుకు చెప్పినారు? లాస్ట్ హిందువుల మనోభావాన్ని దెబ్బతినే విధంగా ఈ రోజు హిందువులందరూ కూడా అమితమైన భక్తిని వెంకటేశ్వర స్వామిని మీరు ప్రాపగండ చేశారు, కొవ్వు కలిసిందని. ఇప్పుడు ఎవరైనా కూడా హిందువులంతా కూడా దేవుని దగ్గర ఆ కొవ్వు కలిసిందంటే ఎంత ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు మాట్లాడేది ఏ మాటలు మాట్లాడినా జల్లుతుంది అనుకుంటే మాత్రం జంతువులు కొవ్వన్నాడు, అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మనవి చేస్తున్నాను.